హాయ్ అండి. నిన్న ఇంట్లో అయితే శనివారం పిజ్జా అయితే చేశానండి. ఈస్ట్ లేకుండా పిజ్జా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నేను పిజ్జా కోసము పెరుగు, బేకింగ్ సోడా, నార్మల్ సోడా తీసుకున్నాను. అందులో షుగర్ కూడా యాడ్ చేసి బబుల్స్ ఫామ్ అయ్యేదాకా మిక్స్ చేసి పక్కన పెట్టానండి. టాపనింగ్ కోసము మనం ఏమైతే వెజిటేబుల్స్ తీసుకుంటామో వాటన్నిటిని నీట్గా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యాప్సికము, టమాటో, ఆనియన్ తీసుకున్నాను. ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ పెరుగులోకి కావలసినంత గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకొని మన చపాతీ ముద్దలాగా కలిపెట్టుకోవాలండి. ఇందులోకి వాటర్ కానీ కొంచెం తక్కువైనట్లయితే ముందుగా మనం మజ్జిగ కానీ లేదంటే పెరుగును కానీ యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని చపాతీ ముద్దలాగా తీసుకోవాలి. దీనిని చపాతీలాగా ఫామ్ చేసుకోవాలండి. చుట్టూ కొంచెం బేస్ అయితే ఎడల్పుగా కానీ చివర్లో వచ్చి కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలండి. నేనైతే మామూలుగానే తీసేసుకున్నాను. మీరు కానీ తయారు చేసినట్లయితే చుట్టూ వచ్చి కొంచెం మందంగా ఉండేటట్టు తీసుకోండి. మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్, చీజ్ అనేవి మెల్ట్ అయినప్పుడు పక్కకు పోకుండా దాని మీదనే ఉంటాయండి. మా బాబు అయితే ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ అయితే పెడుతున్నాడు. ఇలా చేసిన చపాతీని ఒక పెనం మీద వేసుకొని చుట్టూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ చపాతీని పక్కన పెట్టుకొని దీని మీద వచ్చేసి మనము సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి మెయిన్గా యాడ్ చేసుకోవాల్సింది పిజ్జా సాస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మయోనీస్ యాడ్ చేస్తున్నాను. ఈ మయోనీస్, పిజ్జా సాస్ అనేటివి మనం చేస్తున్న ఈ పిజ్జాకి అయితే మంచి టేస్ట్ అయితే ఇస్తాయండి. దీంతోపాటు టమోటా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సాసెస్ అనేటివి నేను తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి ఎక్కువ సాసెస్ అనేటివి ఉంటే అంత ఇష్టపడరని తక్కువ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో రెడ్ చిల్లీ అయితే యాడ్ చేయాలి. నా దగ్గర రెడ్ చిల్లీ లేదు, అందుకే నేను గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన వాటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని టాప్నింగ్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న వాటితో ఇలాగైతే గార్నిష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలా అయితే పిజ్జా బేస్ మీద టమాటో, ఆనియన్, క్యాప్సికమ్తో అయితే కలర్ఫుల్గా ఇలాగా డెకరేట్ చేసేసాను. ఇలా చేసిన దాని మీద మనం ముందుగా పక్కన దంచి పెట్టుకున్న రెడ్ చిల్లీ, పెప్పర్ స్ప్రేని అయితే ఇలాగా యాడ్ చేసుకోండి. మనకు కొంచెం కారంగా టేస్టీగా అయితే అనిపిస్తుంది. వీలైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి కుక్ అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్కి కొంచెం సాల్ట్ అనేది పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ముందుగా పక్కన తరిగి పెట్టుకున్న చీజ్ని అయితే తీసుకొని యాడ్ చేస్తున్నానండి. చీజ్ అనేది ఎంత ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తే ఈ పిజ్జాకి అనేది అంత టేస్ట్ వస్తుంది. నేను చీజ్ కూడా కొంచెం తగినంతగానే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో అయితే నేనైతే బటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది మనం షాప్లో తీసుకున్న బటర్ కాదు, ఇంట్లో మనం పెరుగు ద్వారా చేసిన బటర్ అండి. ఇలాగ బటర్ని ఇక కడాయిలో కావాల్సినంత వేసుకొని బాగా కరిగేదాకా ఇలాగే ఉంచాలి. ఇది బాగా కరిగిన తర్వాత మనం ఈ కడాయికి ఈవెన్గా ఈ బటర్ అనేది కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది మాడిపోకుండా ఉంటుందండి. ఇలా తీసుకున్న ఈ బటర్ బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని అయితే అటు ఇటు కదలకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఈ కడాయిలోకి అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీంతో కవర్ అయ్యే ఒక లిడ్తో కానీ ఒక మూతతో కానీ ఒక 1 to 5 minutes అయితే ఇలా క్లోజ్ చేసి ఉంచాలండి. చూడండి పిజ్జా ఎలా బాగా కుక్ అయిందో. రిమైనింగ్ మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే రిమైనింగ్ లోపల ఉన్న ఆవిరితో అయితే ఇంకొక 5 minutes అలాగే ఉంచినట్లయితే ఇంకా లోపల ఉన్న వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయండి. పిజ్జా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఫైనల్గా ఇలా రెడీ చేశాను. మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా బాబుకైతే ఈ పిజ్జా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.